అమాయకులు చనిపోతుండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరు వృద్ధులు చనిపోయారు, లేకపోతే కాలం చెల్లి చనిపోయారు, అకాలమైనటువంటి రోగాలతో చనిపోయారంటే అదొక సహేతుకమైనటువంటి కారణం కావచ్చు. కానీ కేవలం ఒక నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురై తమ నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక భారతదేశంలోనే 1,50,000 మంది చనిపోతే మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కలిపి ఎన్ని కోట్ల మంది చనిపోతున్నారన్నది మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో అన్నిటికంటే విలువైంది ప్రాణం. ప్రాణం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఏది నష్టపోయినా ఇబ్బంది ఉండదు, కానీ ప్రాణం నష్టపోతే వచ్చేది ఉండదు, మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. దాన్ని అమూల్యంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. డ్రైవర్ వాహనాన్ని నడిపిస్తాడు, కానీ ఆ డ్రైవర్ చేతిలో తన ప్రాణాలనే కాదు, తనని నమ్ముకున్నటువంటి ప్యాసింజర్స్ ప్రాణాలు కానీ, తనతో వెంబడించేటటువంటి వాహనదారుల ప్రాణాలు కానీ ఇమిడి ఉంటాయి. డ్రైవర్ ఒకటే ప్రాణం అనుకుంటే పొరపాటు. తన చేతిలో కొన్ని వందలాది మంది ప్రాణాలు ఉంటాయి. ఉదాహరణకి చిట్టంపల్లి గేట్ దగ్గర జరిగినటువంటి సంఘటన ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా 6 మంది 7 మంది అక్కడ బలి కావడం అనేది జరిగింది. అయితే ప్రపంచ అధ్యయనాల ప్రకారం కేవలం దృష్టిలోపం కాదు, దృష్టిలోపం, మద్యపానం, వృద్ధాప్యం, ఇంకా వివిధ కారణాలు ఈ రోడ్డు ప్రమాదాలకి కారణాలు అవుతున్నాయని చెప్పి గమనించినటువంటి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ డ్రైవర్లకి కంటి పరీక్షలు నిర్వహించడం, తద్వారా మళ్ళీ హెల్మెట్ లేనటువంటి ప్రయాణం చేయకూడదు, తద్వారా కొంత ప్రాణ నష్టాన్ని మనం ఆపొచ్చనేటటువంటి ఉద్దేశంతో ఈ నెల 31 రోజు మా శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక హెల్మెట్ ర్యాలీ గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో వికారాబాద్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మద్యపానానికి లోను కాకుండా ఒక